ఎన్సీఆర్టీ పుస్తకాలు ఒక 50-54 దాకా ఉంటాయి, అన్ని చదవక్కర్లేదు. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కొన్ని మాత్రమే చదవాలి. ఎన్సీఆర్టీ అంటే ఎన్సీఆర్టీ అనగానే మనకి చాట్ జీపీటీ కానీ, ర్యాంకర్లు కానీ, లేకపోతే కోచింగ్ సెంటర్లు కానీ, వెబ్సైట్లు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే మీరు ఏ వికీపీడియా, గూగుల్, అబ్బాబ్బాబ్బాబ్బా ఎవరైనా కానీ ఒక లిస్ట్ ఇస్తారు. అదొక జనరల్ లిస్టు, కాంప్రహెన్సివ్ లిస్టు, అందరికీ ఉపయోగపడే లిస్టు. ఆముదాల వలసలో ఉన్న వాళ్ళకైనా, అమలాపురంలో ఉన్న వాళ్ళకైనా, గద్వాల్లో ఉన్న వాళ్ళకైనా, కరీంనగర్లో ఉన్న వాళ్ళకైనా, కాశ్మీర్లో ఉన్న వాళ్ళకైనా, కన్యాకుమారిలో ఉన్న వాళ్ళకైనా అందరికీ ఉపయోగపడే బుక్స్ లిస్ట్. తప్పే ఉంది, అలా ఇవ్వాలి. కానీ మీకు మాత్రమే ఉపయోగపడేవి ఒక బుక్ లిస్ట్ ఉంటుంది. నాకు తెలిసి 50 పుస్తకాలు ఎన్సీఆర్టీలో, నాకు తెలిసి ఒక 16, మ్యాక్సిమం 15-16 పుస్తకాలు చదివి సరిపోతుంది. ఆ పుస్తకాల్లో ఏమిటా 15-16 అని లిస్ట్ కావాలి అంటే ఒక చిన్న లిటిగేషన్ ఉంది. అదేంటంటే కొంతమందికి కొన్ని పుస్తకాల లిస్ట్ కావాలి, కొంతమందికి అక్కర్లేదు. ఉదాహరణకి ఒక అతను CA చార్ట్ అకౌంటెన్సీ చదివాడు అనుకుందాం, అతనికి పుస్తకాల లిస్టు వేరే, అతనికైనా 15-16 ఉంటాయి, కానీ బుక్స్లో లోపల వేరియేషన్ మారుతుంది. ఒక అతను BA చదివితే అతనికి వేరే ఉంటుంది, తెలుగు మీడియం అయితే వేరే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అయితే వేరే ఉంటుంది. అటెంప్ట్స్ ఎన్ని ఇస్తున్నాడు అనే దాన్ని బట్టి, ఎప్పుడు కోచింగ్కి వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి, కోచింగ్కే వెళ్ళటం లేదా ఓన్లీ మెంటరింగ్లోనే ఉంటాడా అనే దాన్ని బట్టి. అంటే మీరు ఇద్దరు కవల పిల్లల్ని నా ముందు కూర్చోబెట్టి ఇద్దరూ ఒకేసారి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటే ఇద్దరికీ ఒకే బుక్స్ లిస్ట్ నేను ఇవ్వకపోవచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ అటెంప్ట్స్ విధానాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన రీతిని బట్టి, వాళ్ళ ఐక్యూ లెవెల్ని బట్టి, వాళ్ళు ఏ ఆప్షన్లు ఎంచుకుంటున్నారు అనే దాన్ని బట్టి, వాళ్ళు ఏ మీడియంని ఎంచుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతి ఒక్క వ్యక్తికి బుక్స్ లిస్టు మారుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఇది కదా మెంటరింగ్ అంటే, ఇది కదా కోచింగ్ అంటే. ఏదో ఒక 2 యూట్యూబ్ ఛానల్స్, 4-5 వెబ్సైట్లు, 5-6 ఏ టూల్స్ చూసేస్తే అది ఇచ్చిన దాంతో నేను ఐఏఎస్ అయిపోతాననే భ్రమలు ఎందుకుంటారు. నేను ఇలా చెప్పేస్తే చాలామంది అనుకుంటారు, అవును సార్ మీరు ఇలా చెప్పకపోతే కనుక మీకు కోచింగ్ ఎవరు రారేమో, మీకు మెంటరింగ్ ఎవరు రారేమో, మీకు మీ కమర్షియాలిటీలో, మీ వాణిజ్యపరమైన మీ డబ్బులు పోతాయని. గది గుడ్డేం కాదు, అవేవి కాదు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తామని బలంగా చెప్పగలను, దృఢంగా చెప్పగలను, నమ్మకంగా చెప్పగలను, గుండె ధైర్యంతో చెప్పగలను. ఎక్కడ కోచింగ్ జాయిన్ అవ్వాలని ఇష్టం, ఎక్కడ మెంటరింగ్ తీసుకోవాలని ఇష్టం. ఇన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటే 8897826108 ఫోన్ చేయండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి, వీడియో కాల్ కానీ, పర్సనల్ కానీ. కండిషన్స్ అప్లై. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.